హలో అండి అందరికీ వెల్కమ్ టు స్టడీ అడ్డా ఛానల్. సో ఎలా ఉన్నారు, అందరూ బాగున్నారా? అయితే ఇవాళ సెషన్ రీజనింగ్ టాప్ 20 క్వశ్చన్స్ అయితే ప్రాక్టీస్ చేద్దామండి. అయితే ఎవరైతే విద్యార్థులు ఆర్ఆర్బీ కానీ ఎస్ఎస్సి కానీ ఇతర బ్యాంక్ ఎగ్జామ్స్కి కానీ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి వెరీ యూస్ఫుల్ క్లాస్ అండి. సో ఇంకా ఎవరైనా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ కూడా చేయండి. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి ఇవాళ సెషన్ చూసేద్దాం. మీ ముందు ఉంది ఫస్ట్ క్వశ్చన్. దీని యొక్క ఆన్సర్ ఏంటో చెప్పండి. చూడండి, సిరీస్ను పూర్తి చేయండి. 2, 6, 12, 20, 30 అండ్ దెన్ క్వశ్చన్ మార్క్. ఇదండి సిరీస్. ఓకే, అయితే ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ ఏ 40, ఆప్షన్ బి 42, ఆప్షన్ సి 44, అలాగే ఆప్షన్ డి 46 అనమాట. అయితే ఈ సిరీస్ సాల్వ్ చేయడానికి మన దగ్గర ఒక ఫార్ములా ఉంటుంది. అది n² ప్లస్ n. n అంటే నెంబర్ అండి. సో చూడండి, 2² ప్లస్ 2 ఎంత అయిందండి? 6 అయిందా? అవునా కదా? అంటే 2² 4 ప్లస్ 2 6 అయింది. అలాగే 6² ప్లస్ 6 చూడండి, 6. అలాగే 6² 1 మినిట్. అలాగే చూడండి, 6² ప్లస్ 6 చేయండి. అంటే 36 ప్లస్ 6 ఎంతండి? 42. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. సో n² ప్లస్ n ఈ ఫార్ములాతోటి మనం దీన్ని అయితే సాల్వ్ చేయొచ్చు. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, సెకండ్ది కూడా సిరీస్ని పూర్తి చేయండి. 5, 10, 20, 40, 80, అండ్ క్వశ్చన్ మార్క్. ఓకే, సో ఆప్షన్స్ చూడండి. 100, 120, అలాగే ఆప్షన్ సి 160, ఆప్షన్ డి 200. ఈ సిరీస్ని జాగ్రత్తగా గమనిస్తున్నట్లయితే మీకు ఇంటూ 2తో చేసినట్లుగా అనిపిస్తుంది. అవునా? 5 2 10, 10 2 20, 20 2 40, 40 2 80. అలాగే 80 2 ఎంతండి? ఎస్ 160. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే అండి, ఏం చేశారు? 5 into 2, అలాగే 10 into 2 అలా చేసుకెళ్ళారు అనమాట. 20 into 2 40, 40 into 2 80, అలాగే 80 into 2 ఏమవుద్ది? 160 అవుద్ది. సో ఫార్ములా ఏంటండి దీంట్లో? మనం ఫాలో అయ్యేది ఏంటి? ప్లస్ ఇంటూ 2 అయితే చేయాలి. అలా చేసినట్లయితే ఆన్సర్ సి అనేది వస్తుంది. సో 160 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్త పరిశీలించండి. చూడండి, దీని యొక్క రిలేషన్ ఏంటంటే, చూడండి దీని యొక్క రిలేషన్ ఏంటి? కారు, రోడ్డు, అలాగే గోడకి ఈ ఆప్షన్స్ కింద ఆప్షన్స్లో ఉన్న వాటికి సంబంధం ఏంటో అనేది మనం గెస్ చేయాలి. అయితే ఆప్షన్ ఏ గాలి, ఆప్షన్ బి నీరు, ఆప్షన్ సి ఆకాశం, లేదా ఆప్షన్ డి పట్టాలనేవి ఇవ్వడం జరిగింది. సో అయితే ఇక్కడ చిన్న లాజిక్ ఏంటంటే, కార్ దేని మీద ప్రయాణిస్తుందండి? రోడ్డు పైన ప్రయాణిస్తుంది. మరి ఓడ? ఎస్ అబ్సల్యూట్లీ కరెక్ట్ ఆన్సర్. నీటిపైన ఓడ అనేది ప్రయాణిస్తుంది. ఓడ మీన్స్ అంటే షిప్ అనమాట. ఓకే, సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. కార్ దేని మీద ప్రయాణిస్తుంది? రోడ్డుపై వెళ్తుంది. ఓడ నీటిలో వెళ్ళడం జరుగుతుంది. ఈ రీజన్తో మనం ఆప్షన్ బిని లాక్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రశ్న సంఖ్య 4 చూడండి. పక్షి, గూడు, అలాగే సింహం దేనితో రిలేషన్ సంబంధించి ఉంటుంది? ఆప్షన్ ఏ షెడ్, ఆప్షన్ బి గుహ, ఆప్షన్ సి ఇల్లు, లేదా ఆప్షన్ డి తల అనమాట. చూడండి, పక్షి గూడులో నివసిస్తుంది. అవునా? సింహం ఎక్కడ నివసిస్తుందండి? ఎస్ గుహలో నివసిస్తుంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఏంటంటే నివాస స్థానం ఆధారంగా మనం సాల్వ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే అండి, 5th క్వశ్చన్ చూద్దాం. చూడండి, క్వశ్చన్ నెంబర్ 5. భిన్నమైన దాన్ని గుర్తించండి. ఆడ్ 1 అవుట్. ఆప్షన్ ఏ జనవరి, ఆప్షన్ బి మార్చి, ఆప్షన్ సి ఏప్రిల్, ఆప్షన్ డి మే. అయితే ఈ 4 మంత్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ 4 మంత్స్లోని భిన్నంగా ఉన్నదాన్ని, డిఫరెంట్గా ఉన్నదాన్ని గుర్తించడం అయితే చేయాలి. అయితే దీనికి ఒక ట్రిక్ చూడండి. ఇప్పుడు మనకి జనవరి కానీ, మార్చ్, అలాగే మే, ఇక్కడ 31 డేస్ అయితే ఉంటాయి. అవునండి, కానీ ఏప్రిల్ ఎన్ని డేస్ ఉంటాయి? 30 డేసే ఉంటాయి. సో ఇందులో భిన్నమైనది ఏంటి? ఏప్రిల్. అంటే రోజుల ఆధారంగా, అంటే నెలలో ఉండే రోజుల ఆధారంగా దీన్ని సాల్వ్ చేయడం అయితే జరిగింది. జనవరిలో 31 రోజులు, అలాగే మార్చిలో 31 రోజులు, అలాగే మే మంత్లో కూడా 31 రోజులు అయితే ఉంటుంది. కానీ ఏప్రిల్ మంత్లో 30 డేసే ఉంటుంది. సో ఇది డిఫరెంట్ అయింది. ఆప్షన్ సి కరెక్ట్. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. భిన్నమైన దాన్ని గుర్తించండి. ఇందులోని కూడా ఆడ్ 1 అవుట్. కారు ఆప్షన్ ఏ, ఆప్షన్ బి బస్సు, ఆప్షన్ సి సైకిల్, ఆప్షన్ డి విమానం. సో ఇది ఈజీగా మీరు గెస్ చేస్తారు. విమానం, ఆప్షన్ డి విమానం అండి. ఎందుకంటే గాలిలో ప్రయాణిస్తుంది. అవునా?
కారు, బస్సు, సైకిల్ దేని మీద ప్రయాణిస్తాయి? రోడ్డు మీద ప్రయాణించడం అయితే జరుగుతుంది. కానీ విమానం గాలిలో ప్రయాణిస్తుంది, అంటే ఆకాశంలో ప్రయాణిస్తుంది. కారు, బస్సు, సైకిల్ అనేవి నేల మీద ప్రయాణించడం అయితే జరుగుతుంది. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దామండి. క్వశ్చన్ నెంబర్ 7, అక్షర క్రమాన్ని పూర్తి చేయండి. ఓకే, ఏ ఇచ్చారు, సి అలాగే ఈ, జీ ఇవ్వడం అయితే జరిగింది. సో ఒక్కసారి ఇది చూసినట్లయితే చూడండి, ABCDEFG అవును కదండి, ఇది మన సిరీస్, ఆల్ఫాబెట్ సిరీస్. అయితే ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క లెటర్ స్కిప్ అవ్వడం జరిగింది. ఏకి సికి మధ్య ఏంటుంటుందండి లెటర్, అలాగే ఈకి జీకి మధ్య ఏ లెటర్ ఉంటుందో చూడండి. చూడండి ఇక్కడ బి, అలాగే ఇక్కడ ఏంటి ఎఫ్, ఏబిసి, డి లేదు కాబట్టి ఈఎఫ్జి. అయితే ఇందులో ఈ బి అలాగే ఎఫ్ అనేది స్కిప్ చేసి సిరీస్ ఇవ్వడం జరిగింది. ఓకే, సో అలాంటప్పుడు మీకు ఇక్కడ ఏం లెటర్ వస్తుందండి, ఎందుకంటే ఇక్కడ హెచ్ వస్తుంది అండ్ దెన్ ఇక్కడ ఒక నిమిషం ఐ అనేది వస్తుంది, అవునా? అయితే ఈ రెడ్ కలర్లో అన్నీ కూడా స్కిప్ చేసి సిరీస్ ఇవ్వడం జరిగింది. సో ఆప్షన్ ఏంటండి, ఆప్షన్ ఏమవుతుంది, 7 యొక్క ఆన్సర్ ఏమవుతుంది, ఎస్ ఐ అనేది అవుతుంది, అవునా? ఎందుకంటే ఒక్కొక్క లెటర్ స్కిప్ చేసి ఇచ్చారు కాబట్టి ఏకి సికి మధ్య ఉన్న బీని స్కిప్ చేశారు, అలాగే ఈకి జీకి ఉన్న ఎఫ్ని స్కిప్ చేశారు. మనం కూడా హెచ్ని స్కిప్ చేసి ఐని ఆన్సర్ కింద తీసుకోవడం జరుగుతుంది. ఓకే అండి, సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 8, 121, 11 అలాగే 169 క్వశ్చన్ మార్క్ ఇవ్వడం జరిగింది. చూడండి, ఈ రెండింటికి మధ్య ఒక రిలేషన్ ఉంది. నెక్స్ట్ దానికి కూడా అదే రిలేషన్ అప్లై చేసుకొని మనం చేద్దాం. చూడండి ఆన్సర్ ఎలా వస్తుంది. చూడండి 11 స్క్వేర్ అంటే ఎంత అండి, 11 × 11 ఎంత, 121, అవునా? అలాగే 169 రావాలంటే ఈ ఆప్షన్స్లో ఏదో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకోండి. 9 రావాలంటే 3 ఉండాలి కదా. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్. అంటే ఒక ఎలా వచ్చింది, 13 × 13 169 అవుతుంది. ఓకే, సో 11 స్క్వేర్ ఈక్వల్ టు 121, 13 స్క్వేర్ ఈక్వల్ టు 169. సో ఆ బేసిస్ మీద ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. చూడండి, కలము రాయడానికి, కత్తెర క్వశ్చన్ మార్క్. ఆప్షన్ ఏ కుట్టడం, ఆప్షన్ బి కత్తిరించడం, ఆప్షన్ సి అతికించడం, లేదా ఆప్షన్ డి చదవడం. మనం పెన్తో ఏం చేస్తాం, రాస్తాం. కత్తెరతో ఏం చేస్తామండి, కత్తిరిస్తాం. వెరీ గుడ్, ఆప్షన్ బి అనేది బిల్కుల్ కరెక్ట్ జవాబు అండి. సో ఆప్షన్ బి కరెక్ట్ అయిన జవాబు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కింది వాటిని తర్కబద్ధమైన క్రమంలో అమర్చండి, అంటే సరైన విధానంలో అమర్చమని చెప్పాడు. ఆప్షన్ 1 విత్తనం ఇచ్చాడు, 2 ఏమో మొక్క ఇచ్చాడు, 3 చెట్టు, అలాగే 4 పండు ఇచ్చారు. ఓకే, సో ఈ సిరీస్ని అంటే ఒక కరెక్ట్ అయిన క్రమబద్ధమైన విధానంలో అమర్చాలంట. చూడండి, ఫస్ట్ విత్తనం వేస్తే కదండి మొక్క వస్తుంది, అవునా? మొక్క తర్వాత చెట్టు వస్తుంది, చెట్టు తర్వాతే కదా ఫలం అనేది ఏర్పడుతుంది. సో సిరీస్ అనేది కరెక్టే. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్, అంటే 1, 2, 3, 4. సో ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. చూడండి, ఒక కోడ్ భాషలో క్యాట్ని డిబియుగా రాస్తే డిఓజిని ఎలా రాస్తారు? CAT DBU కింద రాయడం జరిగింది. ఇప్పుడు డాగ్ని ఏ విధంగా రాయాలని, సో ఎలా రాస్తాం, EOH కింద రాస్తాం. ఓకే, చూడండి, CDABTUDEO. సో ఆప్షన్ ఏ. నెక్స్ట్ చూడండి, బుక్ని 2, 15, 15, 11గా రాస్తే అంటే కోడ్ చేస్తే పెన్ కోడ్ ఎంత? చూడండి, బుక్ 2 అలాగే OK కదండి. సో ఇది కూడా 15, నెక్స్ట్ ఇది కూడా 15, K ఎంత 11. అలా అయితే పెన్ని ఏ విధంగా రాయాలి అనేసి ఇవ్వడం జరిగింది, అవునా? ఇది ఎలా తీసుకున్నారంటే ఆల్ఫాబెట్ యొక్క స్థాన విలువ ఆధారంగా B ఎన్నదో స్థానంలో ఉంటుంది 2, అలాగే O 15,
కే యొక్క సంఖ్య ఎంత 11. అలా స్థానాలు బట్టి చూసుకున్నట్లయితే ఒకసారి ఈ విధంగా స్థానాలు బట్టి చూసుకున్నట్లయితే పెన్ని ఏ విధంగా కోడ్ చేస్తాడు అది కదండి క్వశ్చన్. సో పి ఎంత, పి ఎన్నో స్థానంలో ఉంటుంది, 16లో ఉంటుంది. ఈ 5th, అలాగే ఎన్ ఎంత 14. సో ఇప్పుడు ఇందులో ఆప్షన్ ఎక్కడ ఉందో చూడండి, 6, 5, 14. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అయిన జవాబు. ఓకే, ఈ స్థానాల ఆధారంగా దీన్ని సాల్వ్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. ఒక సంకేతంలో రెడ్ విలువ 27 అయితే బ్లూ యొక్క వాల్యూ ఎంత? ఆప్షన్ ఏ 30, ఆప్షన్ బి 40, ఆప్షన్ సి 42, లేదా ఆప్షన్ డి 50. చూడండి, ఇది కూడా స్థానం విలువ ఆధారంగానే స్థానాల యొక్క విలువ మొత్తం కలిపి ఇక్కడ వాల్యూ ఇవ్వడం జరిగింది. అలాగే బ్లూ సాల్వ్ చేసినట్లయితే చూడండి, ఇదే కదండి స్పెల్లింగ్. బి ఎన్నో స్థానంలో ఉంటుంది 2, ఎల్ ఎన్నో స్థానంలో ఉంటుందండి 12, అలాగే యు 21, అలాగే 5. సో టోటల్ ఎంత అయిందండి? ఎస్, టోటల్ 40 అయింది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్. అవునా, 14, 19. ఓకే, 19 + 21 ఎంత 40. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. ఇది కూడా స్థానాల ఆధారంగా బి ఎన్నో స్థానంలో ఉంటుంది 2వ స్థానంలో, అలాగే ఎల్ యొక్క వాల్యూ 12, యూ యొక్క వాల్యూ 21, ఈ యొక్క వాల్యూ 5. ఇవన్నిటిని కూడా టోటల్ చేసినట్లయితే మనకి ఈ 40 అనేది రావడం జరిగింది. ఓకే, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 14. యాపిల్ని ELPPAగా రాస్తే ఫ్రూట్ని ఎలా రాస్తారు? యాపిల్ని ఎలా రాస్తారండి? ELPPA అంటే యాపిల్ తిరగబడింది. అవునా, చూడండి ఇది ఈ విధంగా వచ్చింది. అవునా, ELPPA కింద రావడం జరిగింది. అవును కదా. సో దీని అంటే యాపిల్ తిరిగేసి రాయడం జరిగింది. సో ఫ్రూట్ని కూడా మనం తిరిగేసి రాద్దాం. సో ఫ్రూట్ని తిరిగేసి రాస్తే ఎలా వస్తుందండి? TIURF. అవునా, TIURF. సో 14 యొక్క ఆన్సర్ ఆప్షన్ ఏ. ఓకే, అంటే తిరిగి రాసి యాపిల్ని బ్యాక్ నుండి రాస్తే ఎలా వచ్చింది? ELPPAగా వచ్చినట్లయితే ఫ్రూట్ని వెనక నుండి రాసినట్లయితే TIURFగా వచ్చింది. సో ఆన్సర్ అనేది ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ చూద్దాం, క్వశ్చన్ నెంబర్ చూడండి. స్కూల్ని TBIPPMగా రాస్తే కాలేజ్ కోడ్ ఏమవుతుంది? ఏమవుతుంది? ఎస్, DPMMFHF ద్వారా అవుతుంది. నెక్స్ట్ చూద్దాం, చూడండి క్వశ్చన్ నెంబర్ 16. సీత చెప్తుంది అనమాట, అతను మా తండ్రికి ఏకైక కుమారుడు. ఓకే, ఏ అనే పర్సన్ ఉంది, బి అనే పర్సన్ చూపించి ఏం చెప్తుంది, ఏ రిలేషన్ ఉందని చెప్తుంది. వాళ్ళ తండ్రికి కుమారుడు. ఓకే, కుమారుడు అయితే కుమారుడు అని వ్యక్తిని చూపించింది. అతను సీతకి ఏమవుతాడు? చూడండి, ఒక నిమిషం దీన్ని అర్థం చేసుకోవాలంటే ఒకటి చెప్తాను. చూడండి, ఏ అనే తండ్రి ఉన్నాడు, తండ్రికి 2 ఉన్నారు. బి, సి అనే సంతానం ఉంది. అయితే సీతని మనం బి అనుకుందాం. ఓకే అండి, సీత బిని అనుకుందాం. అయితే సీత ఏం చేస్తుందంటే సిని చూపించి ఈయన మా తండ్రికి ఏకైక కుమారుడు అనేసి చెప్తుంది. ఏ ఎవరు? తండ్రి. బి ఎవరు? సీత. సి ఎవరు? ఆ కుమారుడు అని చెప్పేసి చెప్తుంది. సో బికి సికి మధ్య ఉన్న రిలేషన్ ఏ విధంగా మనం చెప్పవచ్చు? ఎస్, సోదరుడి కింద చెప్పవచ్చు. ఎందుకంటే సీత ఫీమేల్ కాబట్టి కుమారుడు అని చెప్పింది కాబట్టి మేల్ పర్సన్ వస్తారు. సో సీతకి సి ఏమవుతారు? ఎస్, బ్రదర్ అయితే అవుతారండి. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రవి ఉత్తరం వైపు 10 కిలోమీటర్లు నడిచి కుడికి తిరిగి 5 కిలోమీటర్లు నడిచాడు. అతడు ఇప్పుడు ఏ దిశలో ఉన్నాడు? చూడండి, రవి ఉన్నారు, ఉత్తరం ఎంతవరకు తిరిగాడు? 10 కిలోమీటర్స్ అయితే ఉత్తరం తిరిగాడు. ఆయన కుడివైపు తిరిగి అంటే ఈ విధంగా టర్న్ అయ్యి ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళాడు? 5 కిలోమీటర్స్ వెళ్ళాడు. సో ఇప్పుడు ఆయన ఏ దిశలో ఉన్నారు? చూడండి, ఒక నిమిషం చూడండి. ఇప్పుడు రవి ఏం చేశారంటే ఉత్తరం వైపు 10 కిలోమీటర్స్ నడిచాడు. అలాగే ఉత్తరం వైపు నుంచి ఈ విధంగా అంటే కుడివైపుకి టర్న్ అయ్యి 5 కిలోమీటర్స్ అయితే నడవడం జరిగింది. సో చూడండి, ఈస్ట్ దీన్ని వెస్ట్ చేసినట్లయితే
ఇప్పుడు ఆయన ఎటువైపు తిరిగాడు? ఉత్తరం అంటే నార్త్ నుంచి కుడివైపుకు ఇలా టర్న్ అయ్యాడు అనమాట. అప్పుడు ఏ దిశలో ఉన్నట్లండి? ఎస్, తూర్పు దిశలో ఉన్నట్లుగా మనం చెప్పవచ్చు. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ జవాబు. ఆప్షన్ సి అనేది కరెక్ట్ జవాబు. సో రవి ఉత్తరం వైపుకు 10 కిలోమీటర్లు నడిచేసి అక్కడి నుంచి ఆ ఉత్తరం నుంచి 5 కిలోమీటర్లు కుడివైపుకు తిరిగి చేశాడు. సో కుడివైపు అంటే ఇదే కదా, ఈ విధంగా తిరిగి టర్న్ అయ్యి వెళ్ళడం జరిగింది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక పురుషుడు చెప్తున్నాడు, ఈమె నా తల్లికి మనవరాలు అని ఒకరిని చూపించాడు. ఆమె అతనికి ఏమవుతుంది? ఆప్షన్ ఏ భార్య, ఆప్షన్ బి సోదరి, ఆప్షన్ సి కుమార్తె, ఆప్షన్ డి అత్త. చూడండి, ఇందులో ఏ అనే తల్లి ఉందనుకుంది. ఓకే, ఆవిడికి 2 బిడ్డలు. సో బి-సి అనే సంతానం ఉంది. ఓకే, సో అయితే బిని మేల్ అనుకోండి, సిని ఫిమేల్ అనుకోండి. ఓకే, ఫిమేలో లేదా ఏదో ఒకటి ఫిమేల్ అనుకోండి సిని. అయితే సికి డి అనే సంతానం ఉంది. ఓకే, అయితే బి డిని చూపిస్తున్నాడు. ఎవరిని చూపిస్తున్నాడండి? డిని చూపించి చెప్తున్నాడు. ఏమని? ఈమె అంటే నా తల్లి అంటే ఎవరికి? ఏకి మనవరాలు అనేసి చెప్తున్నాడు. అయితే అప్పుడు డి ఏమవుద్ది? బీసీ ఏమవుతారు? అన్న చెల్లెలు. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. సూర్యోదయ సమయంలో మీరు సూర్యునికి ఎదురుగా ఉంటే మీ ఎడమ చేయి ఏ దిశను సూచిస్తుంది? చూడండి, ఇక్కడ ఏ అనే పర్సన్ ఉన్నారనుకో. సో ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఈ విధంగా కదండి ఉంటాయి. అయితే చూడండి, ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ఏ అనే వ్యక్తి సూర్యోదయం ఎక్కడ జరుగుతుందండి? ఈస్ట్లో జరుగుతుందా, వెస్ట్లో జరుగుతుందా? ఈస్ట్లోనే జరుగుతుంది, అవును కదా. సో ఎడం వైపు టర్న్ అయ్యాడు. అవ్వడం అంటే ఈ పర్సన్కి ఇది రైట్ సైడ్ అయితే ఇదేమవుద్ది? లెఫ్ట్ సైడ్ అవుద్ది, అవునా. సో నార్త్ వైపు తిరిగాడు. ఓకే, ఇదేంటి? రైట్ సైడ్. ఓకే, ఇది లెఫ్ట్ సైడ్. సో లెఫ్ట్ వైపు తిరిగితే ఏ దిశ ఉంటుంది? 19 యొక్క ఆన్సర్ ఎస్, ఉత్తరం. ఓకే, ఉత్తరం ఎడం వైపు, అలాగే సౌత్ అనేది కుడివైపు ఉంటుంది. ఒక వ్యక్తి ఏ విధంగా ఉన్నాడు? సూర్యోదయ సమయంలో అంటే ఈస్ట్ వైపు తిరిగి ఉండి ఆయన ఎడం వైపు టర్న్ అయినట్లయితే ఏ దిశ ఉంటుంది? ఎస్, నార్త్ అయితే ఉంటుంది. నెక్స్ట్ చూడండి, ప్రశ్న సంఖ్య 20. ఏకి బి సోదరుడు, సికి బి తండ్రి. అప్పుడు ఏ సిలు ఏమవుతారు? ఏ కుమారుడు, బి కుమార్తె, సి మేనల్లుడు మేనకోడలు, డి నిర్ణయించలేము. సో ఆన్సర్ ఏమవుద్ది? చూడండి, ఏబి అనే వాళ్ళు ఏంటంటే బ్రదర్స్. ఓకే, బి సికి తండ్రి బి అవుతారు. సో ఏ సి ఏమవుతారు? ఎస్, సి. ఓకే అండి. సో ఇదండి ఇవాళ సెషన్. మరొక సెషన్తో మీ ముందుకు రావడం జరుగుతుంది. అంటిల్ దెన్ థ్యాంక్ యూ.